పాకిస్తాన్ ముష్కరుల స్థావరాలపై భారత్ మెరుపు దాడి. భారత నారీమణుల సింధూర శక్తికి ప్రతిరూపం ఈ దాడి. కాశ్మీర్ పహల్గాం ముష్కరుల దాడిలో అసూలు బాసిన భారత పౌరులకు అసలైన నివాళి ఈ దాడి. మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా ముష్కరుల వెన్నులో వణుకు పుట్టించింది ఈ దాడి. భారత్తో పెట్టుకుంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఇప్పటికే దాయాది దేశం పాకిస్తాన్కి తెలిసి ఉంటుంది. నిజంగా భారత్ యుద్ధమే చేయాలనుకుంటే పాకిస్తాన్ ఏ విధంగా మాకు పోటీ కాదు. భారతదేశం పాకిస్తాన్ ముష్కరులకు మాత్రమే బుద్ధి చెప్పాలనుకుంది. దానికి తగ్గట్టు కొన్ని నిమిషాల్లోనే ముష్కరుల స్థావరాలపై దాడి చేసి తన ప్రతాపం ఏమిటో చూపించింది భారత్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని సహించేది లేదని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది భారత్. ఆపరేషన్ సింధూర్ నిర్వాహక బృందం భారత జాతి సమైక్యతకు ప్రతీక. ఇందులో హిందూ, ముస్లిం, సిక్ తదితర మతాల వారు సమిష్టిగా పాల్గొన్నారు. విజయవంతంగా నిర్వహించబడిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వాయుసేన, నావికాసేన శివంగులైన సూఫియా ఖురైషీ, వ్యోమికా సింగ్ మరియు ఆర్మీ జవాన్ గోవింద్ సింగ్ తదితరులకి శిరస్సు వంచి భారత జాతి అభినందనలు తెలుపుకుంటుంది. ఈ సింధూర్ ఆపరేషన్ కి దిశానిర్దేశం చేసిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి తదితర అతిరథ మహారథులకి దేశ ప్రజలు జేజేలు కొడుతున్నారు. జై భారత్, భారత్ మాతా కీ జై.